బేస్డ్ ప్రాక్టీసెస్ ఇన్ మైనింగ్ 2025 నివేదిక ప్రకారం 2023 నాటికి మన దేశంలో అధికంగా మైనింగ్ చేస్తున్న రాష్ట్రాల వరుస క్రమాన్ని గుర్తించండి. అధికంగా ఎక్కువ నుండి తక్కువకి. సో స్టేట్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఇన్ మైనింగ్ 2025 రిపోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడ్డ ఒక నివేదిక. 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని కానీ విడుదల చేయడం జరిగింది. కాకపోతే 2023 నాటికి మన దేశంలో ఎక్కువగా ఖనిజ ఉద్గహనం లేదా హైయెస్ట్ మైనింగ్ చేస్తున్న స్టేట్స్ ఏంటని గుర్తించమన్నాడు. కాబట్టి ఆప్షన్ చూడండి, 4 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జార్ఖండ్. ఇక్కడ రాజస్థాన్, జార్ఖండ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఛత్తీస్గఢ్, ఒడిస్సా, రాజస్థాన్, జార్ఖండ్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్, గుజరాత్. ఈ 4ంటిలో రైట్ ఆప్షన్ మీరు గమనించినట్టయితే రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 2023 సంవత్సరం నాటికి భారతదేశంలో ఎక్కువగా ఖనిజాలను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, సెకండ్ వన్ ఒడిస్సా, థర్డ్ వన్ జార్ఖండ్, ఫోర్త్ వన్ గుజరాత్. గుర్తుపెట్టుకోండి, దాదాపు 13 రాష్ట్రాల్లో ఎక్కువ మైనింగ్ జరిగింది. ఆ 13 రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు టాప్ 4 స్టేట్స్ ఏంటంటే ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్, గుజరాత్. సో ఇది మనకి ఇక స్టేట్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ మైనింగ్ రిపోర్టు ప్రకారము అత్యధికంగా మైనింగ్ ఛత్తీస్గఢ్, సెకండ్ ప్లేస్ లో ఒడిస్సా, థర్డ్ ప్లేస్ జార్ఖండ్, ఫోర్త్ ప్లేస్ గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి.